ఇదిగోండి అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. మోస్ట్ బ్యూటిఫుల్ పెన్నా రివర్ పక్కన సన్ రైజ్ అయితే ఇప్పుడిప్పుడే అవుతుంది. ఆల్మోస్ట్ సన్సెట్ అయితే వచ్చేసింది. ఈవినింగ్ వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. పైకి అయితే వెళ్దాం. ఇదిగోండి ఏమి డిజైన్ తీసుకొచ్చారు బాబు ఈ టెంపుల్కి. పాప సరే, ఆ పైన ఆర్కిటెక్చర్ చూడండి. ఆ పైన ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. ఆ జైలు పక్కన ఉన్న దారిలో వస్తే మనం ఇలా వస్తాం. ప్రస్తుతం మనం వచ్చేసి మాధవరాయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. గండికోటలో నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ ఇది. కనిపిస్తుంది కదా. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ అలుగుడు రావులర్. వెల్కమ్ టు గండికోట, ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ నేను వచ్చేసి గండికోట దగ్గర అయితే ఉన్నాను. ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మీ అందరికీ తెలుసు కదా, అమెరికాలో గ్రాండ్ క్యానియన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం వాటర్ ఫ్లోతో ఏర్పడినటువంటి క్యానియన్స్, అంటే ఆ వాటర్ కోసుకొని వెళ్ళిపోయి భూమి దగ్గర నుంచి ఒక డీప్ కెనాల్ లాగా ఏర్పడుతుంది. సో అలాంటి ప్లేస్ ఇండియాలో ఎక్కడైనా ఉంది అంటే మన గండికోట. సో అది మన ఆంధ్రప్రదేశ్లో, మన రాయలసీమలో ఉండడం సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈరోజు మనమైతే గండికోటని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో నేనైతే ఆల్మోస్ట్ 3 years బ్యాక్ నేను గండికోటని అయితే ఎక్స్ప్లోర్ చేశాను. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే వచ్చాయి. అది గండికోటలో మనమైతే చాలా విషయాలు చూడబోతున్నాము. బోటింగ్ కూడా యాడ్ అయింది రీసెంట్గా. సో గండికోటలో స్టే ఎక్కడ, టెంట్లో కాస్ట్లు ఎంత, ఫుడ్, గండికోటలో ఏమేమి మనం చూడాలి, డీటెయిల్స్ అంతా కూడా ఫుల్గా మాట్లాడదాం. వీడియో ఎండ్లో గండికోటకి ఎలా రీచ్ అవ్వాలి, ఏ ప్లేస్ గండికోటకి సెంటర్లో ఉంటుంది, సో ఆ ప్లేస్కి మనం ఎలా రీచ్ అవ్వాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఓన్ ట్రాన్స్పోర్ట్, ఏది బెస్ట్ అనే డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో ఎండ్లో ఇస్తాను. ప్రజెంట్ మనమైతే గండికోటకి ఎంట్రీ దగ్గర ఉంటే ఉన్నాము, టోల్ గేట్ దగ్గర. సో ఇక్కడ నుంచి గండికోట అనేది 4 kilometers. ఇక్కడ నుంచి మ్యాక్సిమం 5 to 10 minutesలో మనకి గండికోట అయితే రీచ్ అయిపోతాం. గండికోట రీచ్ అయ్యాక మిగతా డీటెయిల్స్ అని ఇస్తా. స్టే ట్యూన్, వీడియోని మాత్రం మిస్ చేసుకోవద్దు. లాస్ట్ వ్లాగ్ మీరు చూసేటప్పటికి హార్స్లీ హిల్స్లో వ్లాగ్ అయితే ఎండ్ చేసాము. హార్స్లీ హిల్స్ నుంచి డైరెక్ట్గా మేమైతే గండికోటకు వచ్చాం. గండికోటకి 2-3 రూట్లు ఉన్నాయి. ఆ రూట్లన్నీ కూడా నేను మీకు వీడియో ఎండ్లో ఇస్తాను. నీట్గా డీటెయిల్డ్గా టైం తీసుకొని అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. స్టే ట్యూన్. ఈ రూట్లో వచ్చాం మనం. ఇక్కడ చూడండి, గండికోట ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ దీన్ని టోల్ గేట్. ఇది వెల్కమ్ టు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోటకి స్వాగతం. అక్కడ ఉంది మన కారు. ఇక మండే టు ఫ్రైడే ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 rupees. సాటర్డే సండేస్ అయితే మాత్రం 30. ఇక్కడ ఉంది చూడండి ఎంట్రీ ఫీజెస్ అంతా కూడా. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి మనమైతే గండికోటని ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. ఎంట్రీ ఫీజు అంటే వెహికల్కి ఏమి ఉండదు, ఓన్లీ వెహికల్లో ఉన్న పర్సన్స్కి మాత్రమే పర్ హెడ్ 20 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఈ గండికోట ట్రిప్లో మనతో పాటు సందీప్ గారు కూడా కంటిన్యూ అవుతున్నారు ఫ్రమ్ హార్స్లీ హిల్స్. ఎగ్జాక్ట్గా 2:30 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి గండికోట లోపలికి అయితే వెళ్ళిపోతాం. నేను పుట్టిన గడ్డ ఇది, రాయలసీమ గడ్డ. ఓకే, సో ఈ ప్లేస్ అన్నా, ఈ ప్రాంతం అన్నా నా ప్రాణం ఇది. ఓకే, ఈ ప్రదేశాన్ని చూస్తుంటే నాకు అసలు మనసులో తెలియని అద్వితీయమైన ఆనందం. ఓకే, గడ్డపైన కాలు మోపంగానే తెలియదు, ఒక వైబ్రేషను. సో చాలా చాలా బాగుంది. గండికోటకి జస్ట్ 1.5 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. మొత్తం స్టోన్ తోటి కన్స్ట్రక్షన్ ఉంది ఆ వాల్ అంతా కూడా. సో చూద్దాం. మ్యాక్సిమము గండికోట ఇంచు కవర్ చేద్దాం. ఓకే, ఇదిగోండి కోట గోడలో ఇది కూడా ఒక పార్ట్ స్టోన్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంటుంది, గండికోట 1.5 kilometers అని. ఇక్కడ మనమైతే గండికోట లోపలికి ఎంటర్ అవుతున్నాం. గండికోట లోపలికి ఇప్పుడే వెళ్తా ఉన్నాము. ఫస్ట్ గేట్ దగ్గర అయితే ఉన్నాం, ఈస్ట్ ఫేస్. గండికోట ఎంట్రన్స్లోనే మీకైతే ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్ ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడాల్సినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఈ మ్యాప్లో ఉన్నాయి. మ్యాప్ని స్టడీ చేసి ఎక్స్ప్లోర్ చేయండి, చాలా మంచిది. గండికోటలో అలా కాలు పెట్టంగానే గండికోట వైబ్స్ అయితే వచ్చేసినాయి. గండికోట యొక్క కోట గోడలు ఎంతంత బలమైన రాళ్ళు యూజ్ చేసి ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ చేసి కట్టారో చూసాం కదా. అండ్ ఇక్కడ చార్మినార్ ఉంటుంది. చార్మినార్ పక్కనే జైలు అయితే ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో ఖైదీల్ని ఇక్కడే ఉంచేవాళ్ళు. సో కొన్ని చీకటి గదుల్లో ఉంచేవాళ్ళు, రహస్యంగా పట్టుబడిన గూఢాచారులని, వాళ్ళని అందరినీ. ప్రజెంట్ ఇప్పుడు మనం జైలు దగ్గరికి అయితే వచ్చాం. ఈ జైలు అయితే చూద్దాం, గండికోట జైలు. ఇది గండికోట జైలు. అది చార్మినార్ పక్కనే ఉంటుంది, 100 meters.
జైలు లోపలికి అయితే వెళ్దాం సార్, చూద్దాం సార్, చూపిస్తాను. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము, ఎందుకంటే బ్యాట్ స్మెల్ వస్తుంది అనమాట. బ్యాట్స్ ఉన్నాయి మొత్తం, గబ్బిలాలు. మై గాడ్, ఓహో, అక్కడ ఉంది చూడండి, అదంతా కూడా గబ్బిలాల పెంట. ఇది జైలు, ఆ కాలంలో కట్టింది. అరుస్తున్నాయి గబ్బిలాలు బాబాయ్. గాయస్, ఎవరైనా గబ్బిలాలు ఉండే చోటుకి వెళ్ళి కెమెరా ఫ్లాష్ లైట్లు కొట్టడం, కెమెరాతో వాటికి ఫోటోలు తీయడం, ఫ్లాష్ వచ్చేటికి అట్లాంటివి ఏమన్నా చేశారనుకో, ఒక్కటి లేచిందంటే మొత్తం అక్కడున్న ఎన్ని లేస్తాయి. ఓకే, కళ్ళు కూడా పొడిచేసే అవకాశం ఉంది. నాకు మలేషియాలో ఒక గైడ్ చెప్పాడు. సో ఆ రోజు నుంచి చాలా భయం ఇట్లాంటి ప్లేస్లకు రావాలంటే. ఇది బందీఖానా. ఇక్కడ మర్యాద రామన్న సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్ చూపిస్తాను. ఈ సందు ఉంది కదా, ఈ సందులోనే సుప్రీత్ గారు, సునీల్ గారు ఇద్దరు బైక్ పైన వచ్చి అక్కడ డ్రాప్ చేసి నీళ్లు తాగుతారనమాట. సుప్రీత్, ఆ సీన్ జరిగింది ఇక్కడే. కార్ని అయితే అక్కడ పార్క్ చేసాం. ఫస్ట్ మాధవరాయ స్వామి టెంపుల్ అయితే ఉంది. జైలు పక్కనే ఉంటుంది ఇది. అక్కడ కనిపిస్తుంది కదా జైలు, అలా లోపలికి రావాలి. కొంచెం దూరం నడిచి వచ్చినా పర్లేదు, 2 వీలర్ ఉంటే వస్తుంది, కానీ కార్ అయితే రాదు. ఓకే, మీరు కార్లో రావాలి అంటే అక్కడ మసీద్ ఉంటుంది కదా, జుమ్మా మసీదు, ఆ మసీద్ పక్కన కొంచెం వరకు అయితే కార్ వస్తుంది. నడిచి రావడం చాలా బెటర్. జైలు పక్కన ఉన్న దారిలో వస్తే మనం ఇలా వస్తాం. ప్రస్తుతం మనం వచ్చేసి మాధవరాయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. గండికోటలో నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో లాట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. మన యాన్సిస్టర్స్ది, అప్పట్లో వాళ్ళు వాడిన టెక్నాలజీస్, ఎంతంత పెద్ద పెద్ద రాళ్ళని అంత పైకెత్తి ఎలా కట్టారనేది ఇప్పటికీ అంతు పట్టని విషయం. ఓకే, సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మాధవరాయ స్వామి ఆలయం లోపలికైతే వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వద్దు అసలు మీరు గండికోటకు వస్తే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అసలు చాలా చాలా మంచి ఆర్కిటెక్చర్. మహాద్వారం దగ్గర అయితే ఉన్నాం. చూడండి, ఇవన్నీ కూడా దండయాత్రలో ధ్వంసం అయిపోయాయి. ఇవి కొన్ని వందల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది ఇది. ఎన్ని దాడులను తట్టుకుంది ఏంటి అసలు. ఇక్కడ చూడండి, ఇది జయ విజయ విగ్రహాలు. ఇటు సైడ్ ఇది వైష్ణవ దేవాలయం కాబట్టి జయ విజయ విగ్రహాలు అయితే ఉంటాయి. బాబా, ఇదంతా కూడా ఒకే స్తంభం చూడండి, ఆ పై వరకు అక్కడ వరకు ఒకే స్తంభము. డిజైన్ ఎంత బాగా తీసుకొచ్చారు చూడండి. బా, యాక్చువల్గా ఈ శిల్పాలకి ముక్కు చాలా బాగుంటుంది. ఓకే, ఆ ముక్కుని పగలగొట్టేశారు. ఈ ముక్కు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చెయ్యి విరగొట్టేశారు, ఇక్కడ ముక్కు పగలగొట్టేశారు. ఎలా తీసుకురాగలిగారు ఆ డిజైన్ని, ఆర్కిటెక్చర్ని. ఇప్పుడున్న లేజర్ మెషిన్లు వచ్చాయి, కటింగ్ మెషిన్లు వచ్చాయి. ఆ రోజులు అసలు ఏం లేవు. యూజింగ్ ఓన్లీ బై హ్యాండ్, చేతితోనే అంత గొప్ప డిజైన్ని తీసుకురాగలిగారు వాళ్ళు. ఇది చూడండి, ఈ డిజైన్ ఇది చాలా బాగా వచ్చింది. ఇది సైడ్ ఉన్న డిజైన్, స్తంభాలు, రాతి స్తంభాలు. లోపలికి వెళ్దాం. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రపంచం అసలు. పాపం ఇక్కడ చూడండి, ఒక్కొక్క శిల్పము, ఒక్కొక్క ఆర్కిటెక్చర్, ఒక్కొక్క ఆర్చ్ వేరే లెవెల్. ఓకే, ఆ పైన చూడండి, ఆ పైన ఒక చక్రం ఉంది. చక్రానికి ఇరువైపులో, ఒకవైపు వచ్చేసి తాబేలు ఉంది, ఒకవైపు వచ్చేసి చేపలు ఉన్నాయి. ఓకే,
ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ల్యాండ్ లిజర్డ్, పెద్ద బల్లి ఉంటుంది కదా అది. ఇటు సైడ్ వచ్చేసి అది కూడా ఒక లిజర్డ్. బాబా మాధవరాయ స్వామి టెంపుల్ లోపలైతే అమేజింగ్ ఉంది. మండపాలు అంతా. రాధేశ్యామ్ మూవీ షూటింగ్ జరిగింది కూడా ఇక్కడ ఈ టెంపుల్లోనే జరిగింది. ఒక్కొక్క పిల్లరు, ఆ పిల్లర్ పైన ఉన్నటువంటి డిజైను, ఆ పిల్లర్ యొక్క ఆర్కిటెక్చరు మొత్తం, ఏ పిల్లర్కి ఆ పిల్లర్ మెజర్మెంట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇది చూడండి, అసలు ఈ పిల్లర్ పైన ఉన్న డిజైన్ చూడండి ఎంత ఎంత బాగుందో డిజైన్ ఇది. సరే, ఆ పైన ఆర్కిటెక్చర్ చూడండి, ఆ పైన ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, ఆ పిల్లర్స్ పైన ఉన్నదంతా. ఉన్న అన్ని పిల్లర్స్ పైన దాదాపు ఇదే రకమైన శిల్ప సంపద అయితే ఉంది. ఒక పిల్లర్ని మాత్రం క్లోజ్గా చూపిస్తున్నాను. ఈ ఒక్క పిల్లర్ కనుక చూస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పిల్లర్స్ని చూసినట్లే. అన్ని పిల్లర్స్ పైన ఒకే రకమైన ఆర్కిటెక్చర్ ఉంది. సో లోపలికైతే వెళ్దాం. ఇదిగోండి, ఏమి డిజైన్ తీసుకొచ్చారు బాబు ఈ టెంపుల్కి. పాప లోపల ఉండేది డైటీ. ఇప్పుడు డైటీ లేదు చూడండి. అక్కడ ఒక పనికి మాలినోడు ఎవడో లవ్ సింబల్ వేసాడు చూడండి. దేంతో కొట్టాలో అట్లాంటి వాళ్ళు అయితే అర్థం కాదు. వాటికి అట్లాంటి ఎదలకి ఏం తెలుస్తుంది ఇట్లాంటి వాటి వాల్యూ. గుళ్ళపైన, గోపురాలపైన అమర ప్రేమికుల్లాగా పేర్లు రాస్తారు. అట్లాంటి పేర్లు రాస్తే లవ్ ఇంప్రూవ్ అవ్వడం కాదు, ఉన్న లవ్ కూడా పీకుద్ది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒకసారి టెంపుల్ చుట్టుపక్కల ప్రెమిసెస్ కూడా చూద్దాం. ఈ మండపాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడైతే చాలా సినిమాలు కూడా షూటింగ్లు జరిగాయి. శక్తి, ప్రభాస్ గారిది రాధేశ్యాము, అన్ని సినిమాలు అయితే షూటింగ్లు జరిగాయి. ఓకే, కొన్ని తమిళ సినిమాలు కూడా షూటింగ్లు జరిగాయి. మెరిసిపోతుంది అసలు. ఆ సన్లైట్ పడినప్పుడు స్టోన్స్ పై నుంచి, ఇవన్నీ ఎర్రమాల కొండల నుంచి సేకరించినటువంటి స్టోన్స్ ఉన్నాయి వీటిలో కొన్ని. ఈ స్టోన్స్ పైన సన్లైట్ పడినప్పుడు రిఫ్లెక్షన్ వస్తుందన్నమాట. అది ఈ స్టోన్స్ యొక్క స్పెషాలిటీ. ఇది ఒకటి చూడండి, ఏనుగు శిల్పము. ఈ ఏనుగు శిల్పము తొండం విరిగిపోయింది. ఇక్కడ ఒక మండపం ఉంది. మండపం కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడే ఇంత వైభవోపేతంగా ఉందంటే అది ఆ రోజుల్లో అసలు ఎలా ఉంటుందో. 16వ శతాబ్దం మధ్యలో కట్టారనుకుంటాను నేను ఇది టెంపుల్. ఐ హోప్ ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. సూపర్, చాలా బాగుంది అసలు. టెంపుల్ అదిరిపోయింది. ఏ ఫ్రేమ్ కా ఫ్రేము. ఇక్కడ ఒక డిజైన్ ఉంది చూడండి. ఈ డిజైన్ అయితే అసలు మార్వెలస్ డిజైన్. ఇది ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే శిల్పాలకు కూడా విరగ్గొట్టారు. ఓకే, శిల్పాలలో అవయవాలు ఉంటాయి కదా, ఆ అవయవాలను కూడా విరగ్గొట్టారు చూడండి ఇక్కడ. ఇది ఎంత పైశాచికత్వమో ఇది. అట్లీస్ట్ లోపల నేను కొంచెం హ్యాపీ అయింది ఏంటంటే ఈ టెంపుల్ ప్రెమిసెస్ లోపల నీట్గా ఉంచుతున్నారు, అదొక్కటి హ్యాపీ. ఓకే, ఈ చెత్త చెదారం అంతా ఏం లేకుండా, మందుబాబులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడంతా మొత్తం గలీజ్ చేయకుండా ఈ ప్లేస్ని కొంచెం ప్రొటెక్టెడ్గా కాపాడుతున్నారు. ఎప్పటికప్పుడు చెత్త తీసేసి కొంచెం నీట్గా ఉంచుతున్నారు. ఇది మెచ్చుకోవచ్చు. సో కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ కూడా ఒక మండపం ఉంది లోపల, చూద్దాం. మండపం కాదు ఇది, ఇక్కడ కూడా ఒక దేవాలయం ఉంది. చాలా చాలా బాగుంది. ఇదిగోండి చాప్రీగాళ్ళు అక్కడ లవ్ సింబల్ వేశారు చూడండి. ఇది పేర్లు
మార్వెలస్, అసలు స్పెక్టాక్యులర్. ఇది ఫ్యూచర్ జనరేషన్స్, ఇప్పుడు జెన్జీ అంటున్నాం కదా, జెన్జీ జనరేషన్స్ వాళ్ళందరూ వచ్చి ఇట్లాంటివి చూస్తే, ఇప్పట్లో కట్టడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే ఇలాంటి మెగా కన్స్ట్రక్షన్స్ చేశారు చూడండి, విత్ పర్ఫెక్ట్ ఆర్కిటెక్చర్. ఇది గ్రేట్ థింగ్. డెఫినెట్గా మీరు ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటే కనుక ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేసి ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూడండి. నేను వీడియోలో ఎంత చూపించినా తక్కువే, ఓకే, బట్ నిజంగా మాత్రం ఇక్కడ అమేజింగ్ ఆర్కిటెక్చర్ అయితే ఉంది. మన యాన్సిస్టర్స్, మన ఇండియన్స్ ఆ రోజుల్లో వాళ్ళు యూజ్ చేసి, అంత టెక్నాలజీ యూజ్ చేసి బిల్డ్ చేసిన ఆర్కిటెక్చర్ ఇదంతా. ఓకే, కాపాడుకోకపోతే ఫ్యూచర్ జనరేషన్స్కి మన యాన్సిస్టర్స్ యొక్క గొప్పతనం ఏంటో తెలీదు. మాధవరాయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి దగ్గరలోనే కత్తుల కోనేరు అని ఉంటుంది. కత్తుల కోనేరుని అయితే చూడడానికి వెళ్తున్నాం. టెంపుల్కి ఆపోజిట్లోనే, అంటే పక్కనే మసీద్ ఉంటుంది. జుమ్మా మసీద్ అంటారు కదా, మసీదుని చూద్దాం. ఇక్కడైతే చాలా సినిమా షూటింగ్లు జరిగాయి. అందులో ఒక సీన్ చెప్తా. మర్యాద రామన్న మూవీ ఉంది కదా, సునీల్ గారిది, రాజమౌళి గారిది. సో మర్యాద రామన్న మూవీలో సునీల్ గారు ఈ మసీద్ పైకి ఎక్కి ఆయన స్థలాలు ఉన్నాయని చెప్తారు కదా, ఆ స్థలాలన్నింటిని కూడా వెతికే సీన్ అనమాట. సో మీరు ఆ సినిమాలో ఈ మసీద్ అయితే క్లియర్గా చూడొచ్చు. ఇంకా చాలా సినిమాలు షూటింగ్లు అయితే జరిగాయి. నేనైతే చెప్పా, మీరు ఏ సినిమాలో ఈ మసీద్ అయితే స్పాట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనమైతే వచ్చేసాం మసీద్ దగ్గరికి. ఇక్కడ వచ్చేసి జుమ్మా మసీద్, ధాన్యాగారము, రంగనాయక స్వామి టెంపుల్, అండ్ ఆ ముందుకెళ్తే పెన్నా లోయ. దీని ఎదురుగా కత్తుల కోనేరు అని ఉంటుందన్నమాట. సో కత్తుల కోనేరు ఒకసారి చూద్దాం. కత్తుల కోనేరు చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇది కత్తుల కోనేరు. సో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోయాయి, అంటే ఇంకిపోయాయి. సో చాలా తక్కువ ఉన్నాయి వాటర్. ఇది మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి కత్తుల కోనేరు. ఈ కత్తుల కోనేరు దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, కొంతమంది లోకలైట్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకప్పుడు ఇందులో ఆయుధాలు పెట్టేవారంట. ఇప్పుడు రాజుల కాలంలో ఆయుధాలు అనేది దాచిపెట్టి ఉంచేవారు, మరి లోపల పెట్టేవాళ్ళు తెలియదు. కానీ అందుకే దీనికి కత్తుల కోనేరు. ఇంకొక కొంతమంది చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యుద్ధాలు గెలిచి వచ్చిన తర్వాత కత్తులు కడిగేవారండి. గెలిచి వచ్చిన తర్వాత కత్తులు కడిగేవారని కొంతమంది చెప్తున్నారు. సో రెండింటిలో ఏదైనా పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే మనకు తెలియని విషయం అది. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన. మీకు ఇందులో ట్రూత్ ఏదనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా సజెషన్ ఏంటంటే, గండికోట మీరు ఎక్స్ప్లోర్ చేయని వచ్చేటప్పుడు మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే చాలా ఎండగా ఉంది. అట్ ద సేమ్ టైం వాటర్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా చాలా చాలా దూరంలో ఉన్నాయి. సో డిహైడ్రేట్ అవ్వకుండా సేవ్ చేస్తుంది వాటర్ బాటిల్. ప్లీజ్ క్యారీ యువర్ సెల్ఫ్, ప్లీజ్ క్యారీ యువర్ సెల్ఫ్, ప్లీజ్ క్యారీ యువర్ సెల్ఫ్. ఇదే జుమ్మా మసీదు. లాస్ట్ టైం ఈ మసీదు లోపల డీటెయిల్డ్గా చూపించాను మీకు. ఆ వీడియోని అయితే కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే ఇంకా రంగనాథ స్వామి టెంపుల్ విజిట్ చేయాలి, అలాగే పెన్నాలోయ విజిట్ చేయాలి. సన్సెట్ వచ్చేసింది, కొద్దిసేపు మాత్రమే ఇంకా సన్ ఉంటుంది. జుమ్మా మసీద్ పక్కనే మీకు ఇలాంటి కన్స్ట్రక్షన్ ఒకటి కనిపిస్తుంది. దాన్ని వచ్చేసి ధాన్యాగారము అని పిలుస్తారు. ధాన్యాగారము అంటే ఏంటంటే, అప్పట్లో రాజులు ధాన్యాన్నంతా ఒకచోట స్టోర్ చేసేవాళ్ళు. ఎందుకంటే సంవత్సరం అంతా నిలువ ఉండాలి కాబట్టి, అది రాజ్యంలో ఉన్న వాళ్ళకి, సైనికులకి అందరికీ సరిపోవాలి కాబట్టి వాళ్ళంతా కూడా ఇందులో స్టోర్ చేసేవాళ్ళు. ఈ యుగంలో చెప్పాలి అంటే, ఈ కాలంలో చెప్పాలి అంటే, ఇది స్టోర్ రూమ్ లాంటిది. ఓకే, అప్పుడు వాళ్ళు అలా బిల్డ్ చేసుకున్నారు. సో ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో క్లియర్ కట్గా చూపించాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. రంగనాథ స్వామి టెంపుల్ చూసి మనమైతే సన్సెట్ టైంకి అక్కడికి వెళ్ళిపోదాం. చిన్న కరెక్షన్ ఏంటంటే, రంగనాథ స్వామి టెంపుల్ అంటున్నాను, కానీ రంగనాథ స్వామి టెంపుల్ కాదు, అది రంగనాయకుల టెంపుల్. ఓకే, రంగనాయకుల స్వామి టెంపుల్ గుర్తుపెట్టుకోండి. నాకు రంగనాథ స్వామిని పలికి అదే నేమ్ వచ్చేస్తుంది. అదే రంగనాయకుల దేవాలయం. దాని తర్వాత అక్కడికి వెళ్తాం. స్టే ట్యూన్. రంగనాయకుల స్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా చాలా వరకు ఆర్కిటెక్చర్ అయితే నాశనం చేసేసారు. సో ఉన్న కాడికి అయితే చూద్దాం. స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఇదిగోండి, మొత్తం మహాలు పగలగొట్టేశారు, అన్నీ చేశారు. ఇది మొత్తం శిథిలావస్థలో ఉంది.
కానీ స్ట్రాంగ్గా ఉంది. నా గెస్ కరెక్ట్ అయితే ఇక్కడ చూసిన ఈ ఆర్ట్లో నేను గమనించింది ఇక్కడ రామానుజాచార్యులు, ఇక్కడ రంగనాయకుల స్వామి. ఓకే, అక్కడ ఎవరనేది చూడాలి. సర్పం బొమ్మ వేశారు, స్నేక్. ఇవన్నీ గుర్తులు కాదు, వీటికి ఏదో సిగ్నల్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ హనుమాన్. ఈ టెంపుల్కి, ఇది మెయిన్ టెంపుల్ కదా, ఈ టెంపుల్ కింద ఇక్కడ ఒక డిజైన్ తీసుకొచ్చారు చూడండి స్టోన్ పైన. ఫస్ట్ ఇది 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 బ్యూటిఫుల్గా ఉంది. దెన్ ఇదైతే అసలు మార్వెలస్. ఈ గోడ పైన నేనైతే సీతారాముల విగ్రహాలు అయితే చూశాను, అక్కడ హనుమాన్. చాలా బొమ్మలు అయితే గీస్తున్నారు కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని పోయాయి, కొన్ని శిథిలం అయిపోయాయి. చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి. మనం డీటెయిల్డ్గా చూడాలి అవన్నీ. ఇక్కడ కూడా అమర ప్రేమికులు రాశారు చూడండి బొగ్గుతో. చాలా బాగుంది బా, టెంపుల్ మాత్రం హైలైట్ ఉంది. ఇది వచ్చేసి నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరిస్తున్నటువంటి సన్నివేశం. ఇది ఆయన తొడపైన పడుకోబెట్టి ఆ పేగులు లాగేస్తున్నారు చూడండి అక్కడ. ఆ పైన కూడా ఎంత ఆర్కిటెక్చర్ చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ అంతా మొత్తం. గాయ్స్, నేనైతే రంగనాయకుల స్వామి టెంపుల్ లోపలికి అయితే వచ్చాను. ఈ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంది అబ్బా. ఈ పిల్లర్ పైన ఉన్న డిజైన్ బాబా. ఇది చూడండి, ఇది పరిస్థితి. ఇదివరకు చెప్పాను మీకు, ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్లు వేయడం కానీ, ఓకే, లైట్లు వేయడం కానీ, ఫ్లాష్ లైట్లు ఆన్ చేయడం కానీ అట్లా చేయదు. ఎందుకంటే మొత్తం లోపలంతా గబ్బిలాలు ఉన్నాయి. వెళ్ళే ప్రయత్నం అసలే చేయదు, ఎందుకంటే స్నేక్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే, మొత్తం చీకటి, టోటల్ చీకటి. జస్ట్ ఇట్లాంటి ప్లేసెస్ అన్నింటిని కూడా బయట నుంచి చూసి వెళ్ళిపోవాలి అంతే. మనకు లైట్ ఉండి కనపడేంత వరకు చూడాలి. ఒకసారి టెంపుల్ చుట్టూ వెళ్ళి మిగతా ఆర్కిటెక్చర్ కూడా చూసిద్దాం. ఇది అమేజింగ్ ఉంది. ఇక్కడ కొన్ని తెలుగు శాసనాలు ఉన్నాయి చూడండి, ఆ కాలం నాటివి తెలుగు శాసనాలు. ఇది డీటెయిల్డ్గా చూస్తే కొంచెం అర్థమవుతుంది. ఓకే, దీనిపైన ఇంకు పోసి ఏదో చేస్తారు మన వాళ్ళు ఆ శాసనాలు చదవడానికి. అట్లా కనుక్కునేవే చాలా వరకు. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. 2 మండపాలు ఉన్నాయి. ఈ మండపం పైన ఉన్న ఆర్కిటెక్చర్ చూపిస్తాను చూడండి. ఇది సూపర్. ఇది రంగనాయకుల స్వామి టెంపుల్ లోపల ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఫిల్డ్ విత్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ బై ది లెజెండ్స్. రంగనాయక స్వామి టెంపుల్ చూసాం కదా, నెక్స్ట్ మెయిన్ క్యానియన్కి అయితే వెళ్తున్నాము. గండికోటలో నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. సో పెన్నా రివర్, ఆ పెన్నా రివర్ ద్వారా ఏర్పడిన క్యానియన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇప్పుడు చూద్దాం. ఇదే అసలు సిస్లైన మెయిన్ టాస్క్. రంగనాయక స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ క్యానియన్ ఉంటుంది. మనం ముందు నుంచి నడుచుకొని వెళ్ళాలి, కొంచెం జారుతుంది, జాగ్రత్తగా గ్రిప్పీగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, స్లిప్పరీ సర్ఫేస్, జారుతుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలని రాశారు. నేనైతే ఒక 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాను. సో అప్పటికి ఇప్పటికి గ్యాప్ వచ్చింది కదా. ఫస్ట్ వ్యూని అయితే చూసా, ఇప్పుడు నేను మీకు చూపిస్తా. బ్యూటిఫుల్, కాకపోతే వాటర్ కొంచెం తగ్గాయి, అదిరిపోయింది అసలు. ఎనీథింగ్ ఎల్స్, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ర్యాంప్ ఏదైతే ఉందో ఈ ర్యాంప్ లేదు. ఇదిగోండి అది, ఇంకా చూపిస్తాను క్లోజ్లో. అక్కడికి వెళ్దాం,
ఆ ప్లేస్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే రాళ్ళు కొంచెం స్లిప్పరీగా ఉన్నాయంట. ఇక్కడున్న అథారిటీస్ వాళ్ళు వార్న్ చేస్తున్నారు. సో రిస్క్ చేసి వెళ్ళొద్దు, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అక్కడ ఉన్నాయి వాటర్. సో వ్యాలీ అయితే అదిరిపోయింది, అది క్యానియన్ మొత్తం చూద్దాం. ఒకవైపు సన్సెట్ అయితే అవుతుంది, ఒకవైపు అయితే క్యానియన్ దగ్గర ఉన్నాం మనం. అసలు దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారు, భారతదేశంలో ఈ ప్రదేశం ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది చిన్నగా చెప్తా, షార్ట్ అండ్ స్వీట్గా. పూర్వం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందటో లేకపోతే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందటో ఇక్కడ ఎర్రమల పర్వతాలు అయితే ఉండేటివి. ఆ ఎర్రమల పర్వతాల పాదాల దగ్గర ఒక బుగ్గ పుట్టిందనమాట. బుగ్గ మీన్స్ వాటర్ రివర్ లాగా పుట్టి అది ఉధృతంగా ప్రవహించింది. ఉధృతంగా ప్రవహించడంతో దానికి పెన్నా రివర్ అని పేరు పెట్టారు. పెన్నా అంటే ఏంటంటే చాలా ఎక్కువ ఫోర్స్ తోటి ప్రవహించడం. సో బల్క్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఎక్కువ ఫోర్స్ తోటి ట్రావెల్ అవ్వడం వల్ల ఆ రివర్కి పెన్నా రివర్ అని పేరు పెట్టారు. దాని తర్వాత ఆ వాటరు అలా కొన్ని వేల సంవత్సరాలు ప్రవహించి మట్టినంతా కరగదీసుకెళ్ళిపోయి కింద ఒక లోయనైతే ఏర్పరిచింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఆ క్యానియన్ ఏదైతే ఉందో ఆ క్యానియన్ అలా ఏర్పడింది. పెన్నా రివర్ ఆ వాటర్ కోసేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ల్యాండ్ని ఆ మధ్యలో ఏర్పడిన స్పేస్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గండికోట, ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. అది చూసిన రాజులు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ కోట కడితే బాగుంటుందని వాళ్ళు సంకల్పించి కోటనైతే కట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇన్ని జనరేషన్స్ తర్వాత, ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మనం ఈ రోజుకి ఇలా చూస్తున్నాం దీన్ని. ఇదిగోండి, అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. పైకి అయితే వెళ్దాం. ఇప్పుడే కొన్ని విజువల్స్ అయితే డ్రోన్ నుంచి తీద్దామని చెప్పి డ్రోన్ పంపిస్తున్నాను నేను అక్కడి నుంచి. చూడడానికి చాలా బాగుంది. దానికి బర్డ్స్ వెంటాడుతున్నాయి పాపం మా డ్రోన్కి. ఈ గ్రాండ్ క్యానియన్ ఏదైతే ఉందో ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. సో ఈ ఎర్రమల్ల కొండల పైన సూర్యకిరణాలు పడినప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ బోత్ టైమ్స్ ఇవి రెడ్ కాంట్రాస్ట్ లెక్క మారుతాయి. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో ఇవి కొంచెం కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ సన్సెట్ అయితే వచ్చేసింది. ఈవినింగ్ వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. ఇది సన్సెట్ వ్యూ. ఇప్పటికైతే రేపు మార్నింగ్ సన్ రైజ్ కూడా అదిరిపోద్ది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గండికోటలో నైట్ ఎక్కడ స్టే చేయాలి మేము ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. నైట్ టెంట్లో స్టే చేయాలా లేకపోతే రూమ్లో స్టే చేయాలా ఏం అసలు అన్ప్లానెడ్గా వచ్చాం. సో చూసి ది బెస్ట్ ఆప్షన్స్ అన్నీ మేము ముందు పెడతాం. బాబా ఈవినింగ్ వ్యూ అయితే అదిరిపోయింది. రేపు మార్నింగ్ ఆ పైకి వెళ్దాం అక్కడికి. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూసాం కదా. ఇప్పుడు వెళ్ళి మేము మా అకామిడేషన్ అనేది వెతుక్కోవాలి. టెంట్లో ఉంటామా రూమ్లో ఉంటామా ఏంటనేది ఏ ప్లానింగ్ తెలియలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కదా, ఏదైతే అది బెస్ట్ చేద్దాం. సో ఏది పాసిబుల్ ఉంటే అది ప్రొసీడ్ అవుదాం. చలో, ఇదిగోండి గండికోటలో మోస్ట్ బ్యూటిఫుల్ సన్సెట్. గుడ్ ఈవినింగ్. సో కోటలో నుంచి కొంచెం ముందుకైతే వచ్చాం. కోట ముందు నుంచి రైట్ సైడ్లో మన కోట బయట వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక పాత్ ఉంటుంది. వస్తే మనం ఈ టెంట్స్ దగ్గరికి అయితే చేరుకుంటాం. ఈ టెంట్లు అకామిడేషన్ ఏంటి పరిస్థితి అనేది చెప్తాం. గండికోటలో హోటల్స్ అనేటివి బాగానే ఉంటాయి, అంటే రూమ్లు కానీ రిసార్ట్లు కానీ బాగానే ఉంటాయి. కానీ గండికోటని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్లా టెంట్లో అనుకుంటే. సో ఈ టెంట్లు ఈ నా వెనకాల ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉంది కదా, సో దీనిపైన అయితే ఈ టెంట్లను అయితే ఏర్పాటు చేస్తారు. ఇవి పెయిడ్. ఓకే, టెంట్కి వచ్చేసి 1200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. సో అది కనుక్కోవాలి. సో నేను వేరే అతని దగ్గర విన్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గండికోట. సో గండికోటలో రాత్రి వీడియో ఎండ్ చేసే టైంకి మనం కోట కట్ సైడ్ ఉన్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం కోటకి నార్త్ సైడ్ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్యానియన్ రివర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నార్త్ సైడ్ ఉంటుంది. కాసేపట్లో అక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ని అయితే మనం స్పాట్ చేయబోతున్నాం. సో రాత్రి వచ్చేసి మనం క్యాంప్లో ఉందాం అనుకుందాం. రాత్రి అయితే మనం ఇలాంటి టెంట్లు ఉన్నాయి కదా, ఇలాంటి టెంట్లో మనకు యాక్చువల్గా
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా టెంట్స్. సో మనం కూడా టెంట్లో ఉందాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మన కార్కి టెంట్ ఉంది కదా, సో ఆ టెంట్లో ఉందాం అనుకున్నాం. కానీ ఈ ల్యాండ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే, ఇదంతా కూడా కన్స్ట్రక్షన్స్, కొన్ని రెనోవేషన్స్ ఉన్నాయి. సో ఏంటంటే అక్కడ కింద ల్యాండ్ అది బాగాలేదు, మొత్తం అంతా ఆ మెటీరియల్ అంతా ఉంది. సో క్యాంప్ వేయడం అనేది పాసిబుల్ కాలేదు. మ్యాక్సిమం ట్రై చేసాం, కుదరలేదు. అందుకనే ఆ పక్కన ఉన్న హోటల్లో అయితే దిగాము. హోటల్ కూడా చాలా బాగుంది, తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ని అయితే మనం స్పాట్ చేయబోతున్నాం. సో ఇలాంటి టెంట్లో కూడా ఎవరైనా కూడా స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు. సో ఇది ఎట్లా తీసుకోవాలి, ఏంటి, దీని ప్రైజెస్ ఎంత అనేది కూడా లాస్ట్లో చెప్తా. ఇట్స్ టైమ్ టు విట్నెస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్. అదంతా అక్కడ కనిపిస్తుంది చూడండి, అంతా కూడా పెన్నా రివర్. అది పెన్నా రివర్ ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ ముందు. చూద్దాం, వెయిటింగ్. ఇదంతా కూడా కోటకి తూర్పు ముఖభాగము. సో ఈ తూర్పు ముఖభాగంలో ఉన్నటువంటి కోట గోడది, లోపల వ్యాలీ. అక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ పెన్నా రివర్ పక్కన సన్ రైజ్ అయితే ఇప్పుడిప్పుడే అవుతుంది. అమేజింగ్. ఇక్కడ చూడండి, ఈ టెంట్స్ అన్నీ కూడా ఇవి వచ్చేసి రెంటెడ్ టెంట్స్. సో వీళ్ళ ఓన్ టెంట్స్ అయితే కాదు. ఇప్పుడు ప్రైజెస్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను లాస్ట్లో. బాగుంటుంది బాయ్, టెంట్స్లో నైట్ స్టే చేస్తే బాగుంటుంది. సో ఇట్లుంటాయి టెంట్స్ అన్నీ. సన్ రైజ్ అయితే అదిరిపోయింది, ఏదో ఒక అగ్నిగోళం లాగా వెలిగిపోతుంది అసలు. మోస్ట్ బ్యూటిఫుల్ విజువల్స్ని అయితే క్యాప్చర్ చేయడానికి డ్రోన్ని పంపిస్తున్నాం. అదిరిపోతాయి. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయట వచ్చింది. ఎర్రమాల కొండలపైన సన్లైట్ పెడితే రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అండ్ ఇలా కొండలన్నీ మెరుస్తున్నాయి చూడండి. కాసేపట్లో ఇంకొంచెం రెడ్ కలర్ అయితే కొండలన్నీ మారుతాయి. సో అక్కడ చూడండి ఆ ఫ్రేమ్ అసలు ఎలా ఉందో, చాలా బాగుంది. వాటర్ లెవెల్ అయితే కొంచెం తగ్గింది, ఒక 20 feet వరకు తగ్గినట్టుంది. అక్కడ కనిపిస్తుంది చూడండి వాటర్ లెవెల్ తగ్గిన మార్క్. మార్నింగ్ బర్డ్స్ అంతా అరుస్తున్నాయి, అసలు భలే ఉంది వినడానికి కూడా. కాఫీ తాగడానికి అయితే వెళ్తున్నాం. సో మీకు ఏదైనా గండికోటలో స్నాక్స్ కానీ అట్లాంటి కాఫీ కానీ అట్లాంటిది ఏదైనా కావాలంటే గండికోట ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కోట ఎంట్రన్స్లోనే మీకైతే షాప్స్ ఉంటాయి. మీకు ఏదైనా కాఫీ కావాలన్నా, ఓకే, ఏదైనా చిన్న గ్రాసరీస్, సోపులు, షాంపులు అట్లాంటివి కావాలన్నా ఈ లైన్లోనే ఉండేది. సో బ్రేక్ఫాస్ట్, టిఫిన్ అంతా కూడా ఇక్కడే ఉండేది, ఈ లైన్లోనే. ఇది కాఫీ తాగడానికి అయితే వచ్చాం. ఇది కాఫీ, టీ. రాత్రి చీకట్లో సరిగ్గా చూపించలేదు కదా, మనం వెళ్ళిన రిసార్ట్కి దారి ఎట్లనేది కోట ముందు నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇలా ఇది మెయిన్ కోట ఎంట్రన్స్, ఇలా రైట్ సైడ్. ఇదిగోండి, ఇది ఉంది కదా కోట గోడ. ఈ కోట గోడకు వచ్చిన తర్వాత డెడ్ ఎండ్లో రైట్ అయితే తీసుకోవాలి. వచ్చేటప్పుడు కొంచెం స్లోగా రండి. స్పీడ్గా వచ్చి యాటిట్యూడ్ చూపించామంటే వెహికల్స్ తోటి ఆ ముందు లోయ ఉంది, లోయలో పడిపోతాం. ఆ ఎండ్లో మన రిసార్ట్ ఉంటుంది. ఇది మన రిసార్ట్. బాలాజీ టూరిస్ట్ స్పాట్ అని ఉంది కదా పైన, ఇక్కడే స్టే చేసాం. రెస్టారెంట్ కూడా ఉంది ఇందులో. ఆ ముందు స్విమ్మింగ్ పూల్. మనమున్న రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో నాకైతే స్విమ్మింగ్ రాదు, ఊరికే అలా తిరుగుతాను నేను వాటర్లో. వెళ్తున్నాను పెద్ద వీరులాగా టవల్ వేసుకొని. ఓకే, ఇది స్విమ్మింగ్ పూలు, చాలా బాగుంది. అసలు నైట్ స్టే అయితే మాత్రం అదిరిపోయింది. అసలు మొత్తం కంప్లీట్గా పైన మూను అది మాకు అసలు ఓపిక లేక రాగానే ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కదా కంటిన్యూస్గా. రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోయాం. అది ఆ పక్కన రెస్టారెంట్ కూడా ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. నైట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం, చాలా బాగుంది. ఇది మేము స్టే చేసిన రూమ్ అయితే చాలా బాగుందండి. కానీ మేము వెళ్ళిపోతున్నాం కదా, మెస్సీగా అయిపోయింది మొత్తం. చెక్అవుట్ చేస్తున్నాం ఇప్పుడు. సో
స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఈత కొట్టి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి ఇప్పుడే మన జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాం. దగ్గరలో ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉంది, ఆ బోటింగ్ పాయింట్ని కూడా చూడాలి. సేమ్ టీషర్ట్ అని ఆలోచిస్తున్నారా? యాక్చువల్గా ట్రావెలింగ్లో బట్టలు మాయకుండా ట్రావెల్ చేయడమే పెద్ద టెక్నిక్, అదే పెద్ద మ్యాజిక్. ఓకే, సో అది ఎందుకంటే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్లాత్స్ వాష్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కానీ ఆ టైం కానీ చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువ క్యారీ చేయలేము, ఎందుకంటే వెయిట్ అట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి. సో లిమిటెడ్గా క్యారీ చేయాలి, ఎక్కువ మాసిపోకుండా చూసుకోవాలి. అది సో ఇన్ని కష్టాలు పడి కంటెంట్ చేస్తాం. అది ఇప్పుడు ఇది చెక్అవుట్ చేసేసి బయట కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ బోటింగ్ స్పాట్కి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా బాలాజీ టూరిస్ట్ స్పాట్, ఇక్కడ మనమైతే స్టే చేసింది. ఆ పైన నెంబర్ అది ఉంటుంది చూడండి, ఆ నెంబర్ అది నోట్ చేసుకోండి. ఎవరికైనా సరే ఇక్కడ స్టే అకామిడేషన్ కావాలంటే కనుక స్టే చేయొచ్చు, చాలా బాగుంది. పార్కింగ్ అది కూడా ఎక్సలెంట్, అదిరిపోయింది. ప్రస్తుతం ఏపీటీడీసీ వాళ్ళది వర్క్ అయితే జరుగుతుంది గండికోట క్యాంప్కి సంబంధించి. హరిత రిసార్ట్స్ క్యాంప్ సైట్ గండికోట, ఇక్కడ నెంబర్ ఉంది చూడండి, ఈ నెంబర్ని నోట్ చేసుకోండి. క్యాంప్ కానీ మీరు ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే కనుక వర్కౌట్ అవుతుంది. 7671963346 ఇది యాక్టివిటీస్ది. ఇది యాక్టివిటీస్ నెంబరు, ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆపరేటెడ్ బై. ఇక్కడే ఉంటుంది, ఈ క్యానియాన్ పక్కనే ఉంటుందన్నమాట ఇది. ఓకే, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ గండికోట ఈస్ట్ సైడ్ ఉన్నాము. హోటల్ వాళ్ళే టెంట్లు అవి కూడా అరేంజ్ చేస్తారు. సో వీళ్ళకే కనుక కాల్ చేస్తే మీకు టెంట్లు అది అంతా అరేంజ్ చేస్తారు, ఇక్కడ వేసుకోవచ్చు. ఆపోజిట్లో మార్నింగ్ ఇక్కడంతా కొంచెం టెంట్లు ఉండే. ఒక చిన్న టిప్ ఏంటంటే వీకెండ్స్ వస్తే కనుక మీరు కొంచెం క్రౌడ్ ఉంటుంది, క్రౌడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే కొంచెం వీకెండ్స్ రండి, లేదు ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే వీక్ డేస్లో రండి. మీరు టెంట్లో స్టే చేయాలనుకుంటే టెంట్లో స్టే చేయొచ్చు, ఇద్దరు ఉండొచ్చు కదా, ఇద్దరు ఉండొచ్చు. టెంట్లో కనుక మీరు స్టే చేయాలనుకుంటే ఇద్దరు ఉండొచ్చు. ఇక్కడ వాష్రూమ్స్ అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట, లోపలంతా పార్కింగ్ ఉంది, ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ పెడుతున్నాను చూడండి ఇక్కడ. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం బోటింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. బోటింగ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. టికెట్ ప్రైస్ ఎంతసేపు ఉంటుంది, సో ఎక్కడెక్కడ మనల్ని బోట్లో తిప్పుతారు అంతా కూడా చూద్దాం. స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి బోటింగ్ స్పాట్కి అయితే వెళ్దాం. నిన్న గండికోట మనం ఎంట్రన్స్ చూపించలేదు. ఎంట్రన్స్ ఎందుకు నేను చూపించలేదంటే సన్లైట్ ఈ డైరెక్షన్లో లేదు, నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నింది. సో మంచిగా వ్యూ చూపిద్దామని చెప్పి నేను ఆగా. ఇప్పుడు సన్లైట్ మంచిగా పడుతుంది, చూపిస్తాను చూడండి. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ఒక హిస్టరీ. ఓకే, 541 మిలియన్ సంవత్సరాలు ఉంటాయి ఇక్కడ ఉన్న శిలలకి ఏజ్ చూడండి. భారతదేశ గ్రాండ్ క్యానియన్ అని పిలువబడుతున్న ఈ అద్భుతమైన లోయ పెన్నా నది ఎర్రమల కొండల గుండా కడప బేసిన్ యొక్క పశ్చిమ భాగం అంటే వెస్ట్ సైడ్ 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహించడం ద్వారా ఏర్పడింది. ఇది దీని హిస్టరీ మొత్తం క్లోజ్లో పెడుతున్నాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. బాబా ఏముంది అసలు, ఎన్నిసార్లు వచ్చినా నేను ఇప్పటికి 10-12 సార్లు వచ్చింటాను గండికోట. ఓకే, ట్రావెల్ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలుసు 4-5 సార్లు వచ్చింటాను. లాస్ట్ 2 times చాలా డీటెయిల్డ్గా చూపించా, ఇది నేను 3rd టైం. ఇది వచ్చేసి గండికోట టూరిస్ట్ మ్యాప్. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది ఈ మ్యాప్లో ఒకసారి చూసుకొని వెళ్ళండి, మీకు క్లియర్గా ఇది అర్థమవుతుంది. గన్ ఫౌండరీ, రాణి మహల్ అండ్ కింగ్స్ ప్యాలెస్, మహాదేవరాయ స్వామి టెంపుల్, ఇక్కడ జైలు, ఫోర్ట్ ఎంట్రన్స్ ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ మినీ చార్మినార్, ఎర్రకోనేరు, జుమ్మా మసీద్, రంగనాయక స్వామి టెంపుల్, వ్యూ పాయింట్. అటు సైడ్ ఇటు సైడ్ పెన్నా రివర్. ఇదంతా పెన్నా రివర్ కోట చుట్టూ ఉంది చూడండి మ్యాప్లో. ఈ మ్యాప్ని ఒకసారి విజిట్ చేసి తర్వాత చూడండి. వితౌట్ క్రెయిన్స్ అన్నీ ఏం లేని రోజుల్లో కట్టారు చూడండి. అంతంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా పైకెత్తారో చూడండి ఒకసారి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు గండికోట వ్లాగ్ చూస్తే కనుక మంది లాస్ట్ది పాత వ్లాగ్ ఇక్కడ ఇచ్చా ఇంట్రో.
ఇది గండికోటకి మొదటి ఎంట్రన్స్. వెళ్ళిపోతున్నాం లోపలికి. తలుపులు చూడండి, తలుపులతోటి ఇనుప తాపడం అయితే చేస్తున్నారు. ఇది ఇవి షార్ప్గా ఉన్నాయి. అవి ఇట్లా ఎందుకు కడతారు అంటే అటాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, సో ఇలా టర్నింగ్స్ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా దే కెనాట్ అటాక్. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ మార్నింగ్ పక్షులు అరుస్తున్నాయి. బా అటు మలుపులు ఇటు మలుపులు. బ్యూటిఫుల్. ఒక్కొక్క స్టోన్ సైజ్ చూస్తే ఎంతంత ఉందంటే ఇది గ్రేట్. దాన్ని వచ్చేసి మినీ చార్మినార్ అని పిలుస్తారు. ఇక్కడ ఉంది చూడండి బోర్డు, సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మాధవరాయ స్వామి టెంపుల్, జుమ్మా మసీద్, ధాన్యాగారము, రంగనాయకుల స్వామి టెంపుల్, పెన్నా లోయ. ఇది మినీ చార్మినార్. ఇది సో ఇది దీని తర్వాత ధాన్యాగారము. నిన్న చూసాం కదా మనం అంతా కూడా, చాలా బాగుంది. సన్నీ డైరెక్షన్లో ఉన్నప్పుడు చూపించాలనుకున్నాను, ఎందుకంటే నిన్న మొత్తం షాడోలో ఉంది. ఇది సన్లైట్ పడ్డప్పుడు, ఈ కోట గోడల పైన సన్లైట్ పడ్డప్పుడు ఇవన్నీ ఎర్రమల కొండల నుంచి సేకరించినటువంటి స్టోన్స్ ఉన్నాయి వీటిలో కొన్ని. ఆ సన్లైట్ పడినప్పుడు సన్ బీమ్ పడినప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఈ తలుపుకి ఇక్కడ మేకులు కొట్టినాయి చూడండి, దీని లోపల వుడ్ ఉంది, ఇక్కడ మేకులు కొట్టేస్తున్నారు. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. బురుజు లాగా ఉంది చూడండి, ఇక్కడ సైనికులు ఉండేవాళ్ళేమో కాపలాగా, గార్డ్స్. ఇది అబ్జర్వ్ చేయలేదు నేను, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మొత్తం బురుజులే అవి, కోట పైన ఎంత. పాపం మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు నా కోసం, బ్రేక్ఫాస్ట్ చేయకుండా. సో బ్రేక్ఫాస్ట్ చేసి బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఎగ్ దోశ అయితే తీసుకుంటున్నాం మేము. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ గండికోటలో బోటింగ్. గండికోటలో 2 బోటింగ్స్ ఉంటాయి. ఒక బోటింగ్ వచ్చేసి ఇక్కడ ఈ క్యానియన్ పక్కన ఉంటుంది, ఆ లోపలికి దిగాలి. ఆల్మోస్ట్ 300 feet దిగి అక్కడి నుంచి అయితే బోట్ రైడింగ్ ఉంటుంది. అది 15 minutes ఉంటుందంట. పర్ హెడ్ 500 rupees ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఉంది చూడండి, ఇది కోట పక్క నుంచి ఇలా వెళ్ళాలి. ఇలా ఈ బోటు కూడా పడిపోయిందిరా బాబు. స్పీడ్ బోటు, కయాకింగ్ అన్నీ ఉన్నాయి. బోట్ అడ్వెంచర్ ఆ క్యానియన్ మధ్యలో తిప్పుతారు. నిన్న మాట్లాడాను వాళ్ళతోటి, 15 minutes రైడ్ అంట అది. సో మీకు ఇంకా ఎక్కువ కావాలంటే యూ హ్యావ్ టు పే మోర్. ఓకే, సో అది ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి, తీసుకోండి. ఇది చేయట్లేదు మేము, ఎందుకంటే మా దగ్గర టైం చాలా తక్కువ ఉంది. మేము అక్కడ మైలవరం దగ్గర ఇంకొక బోటింగ్ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. సో ఈ క్యానియాన్లో చేయాలి అంటే మీరు మెయిన్ 300 feet కిందకి దిగాలి. అది గుర్తుపెట్టుకోండి. మన బాయ్స్ అక్కడ వెయిటింగ్, వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు బోటింగ్ అక్కడికి వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం మన బ్రదర్స్ వాళ్ళిద్దరూ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ చేశారు. సో ఎలా ఉందో వాళ్ళని అడుగుదాం. అనే ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? కోర్ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ చింపేర్. జస్కే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? గుడ్, బాగుంది బ్రేక్ఫాస్ట్, రాయలసీమ బ్రేక్ఫాస్ట్. యూ లైక్ ఇట్? యా. అక్కడ చూడండి పెన్నా వాటర్, అక్కడికే వెళ్తున్నాం మనం బోటింగ్కి. ల్యాండ్స్కేప్ అయితే అదిరింది కదా, ఇక్కడ డిఫరెంట్ వరల్డ్లో ఉంది. గండికోట కన్నా 5 kilometers ముందే మీకు నగరవనం అనే, గండికోట నగరవనం అని కనిపిస్తుంది. ఆ నగరవనం దగ్గరికి వెళ్తే మైలవరం బోటింగ్ పాయింట్ అని ఉంటుంది. 3 kilometers ఇక్కడ నుంచి మెయిన్ రోడ్లో నుంచి డైవర్షన్ తీసుకోవాలి. ఆ 3 kilometers లోపలికి వచ్చిన తర్వాత
వాటర్ స్పోర్ట్స్ సింప్లీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది బోటింగ్ స్పాట్ అయితే ఉంటుంది. మన కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. ప్రైజెస్ ఎంత ఏమనేది అంతా కూడా చెప్తా. ఇక్కడ 3 రకాల బోట్లు ఉంటాయి. ఆ పైన ఉంది కదా, అది వచ్చేసి స్పీడ్ బోట్ వచ్చేసి పర్ హెడ్ 250 రూపీస్. అది మినిమం 3 అన్నా ఉండాలి. ఇన్ కేస్ మీరు 1-2 ఉంటే 3కి సంబంధించిన డబ్బులు కట్టేసి 3 పీపుల్కి మినిమం మీరైతే పే చేసి ఆ బోట్ని అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి రెడ్ లాబ్స్టర్ బోటు. ఇది వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్. 200 రూపీస్ అయితే దీనికి కూడా మినిమం 3 ఉండాలి. సో ఇది మినిమం 3 ఉంటే అప్పుడు తీసుకెళ్తారు, లేదా మీరు 1 or 2 పర్సన్స్ ఉంటే మొత్తం 3 టికెట్లు తీసుకుని అయితే ట్రావెల్ చేయొచ్చు. అంటే మినిమం 3 ఉంటే కానీ ఆ బోట్ అనేది తీరనమాట. అది విషయం. వాటర్ ట్యాక్సీ బోట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్. దీనికి వచ్చేసి మినిమం 6 మెంబర్స్ ఉండాలి. ఓకే, ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్. ఇలా కాకుండా కొన్ని స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. స్పెషల్ ప్యాకేజెస్ అంటే ఏంటంటే ఆ బోట్ ఏదైతే ఉందో అది ఆ క్యానియాన్ మధ్యలోకి వెళ్ళటానికి, ఇప్పుడు మనకు ఆ పెన్నా రివర్ ఉంది కదా, ఆ వ్యాలీ లోపలికి వెళ్ళడానికి కూడా తీసుకెళ్తారు అప్ టు ఫోర్ట్ వరకు. దాని ప్రైస్ వచ్చేసి స్పీడ్ బోట్ అయితే 14,000 రూపీస్. ఇంకోటి ఉంది కదా వాటర్ ట్యాక్సీ ఎల్లో కలర్ది, దాంట్లో వెళ్ళాలనుకుంటే మినిమం పర్ హెడ్ వచ్చేసి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది అట్లీస్ట్ 6 పీపుల్ అబవ్ ఉండాలి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి మైలవరం డ్యామ్. వాటర్ లెవెల్ అయితే కొంచెం తగ్గింది. ఇక్కడ దాకా ఉండేది వాటర్. ఇక్కడ మార్క్ కనిపిస్తుంది చూడండి, వాటర్ రిజర్వ్ అయినటువంటి మార్క్ కనిపిస్తుంది చూడండి, ఆ గ్రే కలర్ లైన్ అది. ఇవి బోట్లు మొత్తం 3 ఉన్నాయి చూడండి. అక్కడ అటు సైడ్ వచ్చేసి వైట్ ఉంది, మధ్యలో వాటర్ ట్యాక్సీ ఎల్లో ఉంది, ఇటు సైడ్ రెడ్ ఉంది. మన రెడ్ దాంట్లో వెళ్తున్నాం. వచ్చేసాం మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి. ఇప్పుడైతే మనం బోట్ని ఆన్ బోర్డ్ అయ్యి రైడ్ని అయితే షురూ చేద్దాం. ఇప్పుడే మనకైతే సేఫ్టీ జాకెట్ కూడా వేసారు. సో ఇది లేకుండా బోట్ రైడ్ అయితే ఒప్పుకోరు అనమాట, మస్ట్ అండ్ షుడ్. ఇది స్పీడ్ బోటు, ఇది వచ్చేసి వాటర్ ట్యాక్సీ. సో ఇది మినిమం 6 మెంబర్స్ అన్నా ఉండాలి రైడ్ చేయాలి అంటే. ఇక్కడ తిరగాలంటే 100 రూపీస్. అదే ఫోర్ట్ వరకు వెళ్ళి రావాలంటే పర్ హెడ్ 1000 రూపీస్. ఇది వచ్చేసి రెడ్ లాబ్స్టర్. ఇప్పుడు దీంట్లో వెళ్తున్నాం మనం. మొత్తం కాలు పెడితే బోటు ఊగిపోయింది. అది మనం ఓకే. ఓ మై గాడ్, పట్టుకునేటే అన్నా. బాబోయ్, నేను అనుకోవడం ఇదే ఇలా తిప్పారంటే దీంట్లో మాత్రం ఇంక చెడుగుడే. ఓకే, అసలు ఇన్ బిట్వీన్ 5 minutes to 10 minutes అండి. చాలా బాగా తీసుకెళ్ళదు. ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 kilometers పైన తీసుకెళ్ళారు. ఓకే, మిడ్ వరకు తీసుకొచ్చారు. సో జస్ట్ ఒక ఫన్ క్రేజీ రైడ్ అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. మలేషియాలో
మలేషియాలో లంకావే గుర్తుకొస్తుంది. లంకావే బోట్ రైడ్, అతను ఆ వేవ్స్ మీద వెళ్ళిన స్పీడ్ నా లైఫ్లో భయపడిన మూమెంట్స్లో అదొకటి. గాయస్ తప్పనిసరిగా చేయండి, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, రేర్ ఎక్స్పీరియన్స్. ఓకే, చాలా బాగుంటుంది. ముగ్గురు కనుక ఉంటే కనుక అదిరిపోద్ది. గండికోట వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మిస్ అయ్యింది ఎక్స్పీరియన్స్ని, తప్పకుండా ట్రై చేయండి. రెండోది ఏంటంటే ఎక్కువగా పీపుల్ కనుక ఉంటే, మోర్ దాన్ 6 పీపుల్ కనుక ఉంటే ఆ వాటర్ ట్యాక్సీ అని ఉంది చూడండి, అది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే స్లోగా వాటర్ పైన ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది. సో అది ఇంకా మీకు వెళ్ళి రావాలనుకుంటే ఆ ఫోర్ట్ వరకు కూడా తీసుకెళ్తారు, ఆ క్యానియన్ మధ్యలో ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళండి. అది మేమైతే మా కార్ దగ్గరికి రీచ్ అయిపోయాం. సో గండికోటలో ఆల్మోస్ట్ అన్నీ చూపించానని అనుకుంటున్నాను. ఎవరికైనా సరే ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఇంకా ఓవరాల్ బడ్జెట్ అనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్, గండికోటకి ఎలా రీచ్ అవ్వాలి. మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే సో డైరెక్ట్గా జీపీఎస్ పెట్టుకొని రావచ్చు. జమ్మలమడుగుకి వచ్చి జమ్మలమడుగు నుంచి రఫ్లీ అరౌండ్ 12 కిలోమీటర్స్ ఉంటుంది గండికోట, అంతే. ఇప్పుడు కనుక మీ దగ్గర ఓన్ ట్రాన్స్పోర్ట్ లేదు, జమ్మలమడుగు రీచ్ అయిన తర్వాత, జమ్మలమడుగు అనేది వైఎస్ఆర్ కడపలో ఉంటుంది. సో కడప నుంచి అరౌండ్ సమ్వేర్ 55 కిలోమీటర్స్ ఉంటుంది. జమ్మలమడుగు రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏదైనా సరే ఆటో కానీ ఏదైనా హైర్ చేసుకొని, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే కనుక వాళ్ళతోటి టైఅప్ అయ్యి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏదైనా హైర్ చేసుకుని వెళ్ళచ్చు. లేదు అనుకుంటే బస్సులు అనేది రేర్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది రేర్, చాలా చాలా తక్కువ ఉంటుంది. సో అది నా సజెషన్ ఏంటంటే ఓన్ వెహికల్ ఉండటం బెటరు. ఇన్కేస్ లేదు అనుకుంటే కనుక ఏదైనా ఆటోని ఏదో ఒకటి హైర్ చేసుకొని వచ్చేయచ్చు, దగ్గరే కాబట్టి. అది సో అది ఎక్కడి నుంచి మీరు వచ్చినా సరే ఫస్ట్ జమ్మలమడుగు అనే ప్లేస్కి రీచ్ అవ్వాలి. తిరుపతి నుంచి వచ్చినా, కడప నుంచి వచ్చినా, హైదరాబాద్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ జమ్మలమడుగు అనే ప్లేస్కి రీచ్ అవ్వాలి. జమ్మలమడుగు నుంచి 12 కిలోమీటర్స్. ఇది వీడియో అనేది ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరం కలుస్తున్నంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.